నమస్తే యూట్యూబ్ మై ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది మీ అందరికీ తెలుసు కదండి. గత 9 మంత్స్ నుంచి నేను మీ ఫ్యామిలీలోకి అడుగుపెట్టాను. అయితే అయితే నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడేదాన్నండి. ఇప్పుడు నేను ఒక బెస్ట్ ట్రైపాడ్ని అయితే తీసుకున్నాను. అలాగే స్పీకర్ని కూడా తీసుకున్నానండి. నేను గూగుల్లో సెర్చ్ చేస్తే మంచి బెస్ట్ ఆప్షన్ అయితే నాకు దొరికిందండి. నా బడ్జెట్కి తగ్గట్టు బెస్ట్ ఇదే అని నాకు అనిపించిందండి. అందుకే నేను ఈ తీసుకోవటం జరిగిందండి. నేను ఆ ట్రైపాడ్ లేకుండా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డానండి. ఒకరి సహాయం తీసుకోవడం వీడియోస్ చేయడానికి జరిగింది. అయితే నేను ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ని ఎంచుకొని ట్రైపాడ్ని తీసుకున్నాను. ఇప్పుడు ఎవ్వరి అవసరం నాకైతే లేదండి. నా అంతటా నేనే వీడియోస్ని చాలా చక్కగా చేస్తున్నాను అన్నమాట. అదండి. అలాగే నేను ట్రైపాడ్ తీసుకున్నానని చెప్పాను కదండి. ఈ ట్రైపాడ్ నాకు కిచెన్కి చాలా చాలా ఉపయోగపడుతూ వచ్చింది. కిచెన్కే కాదండి, దేనికైనా వ్లాగ్స్కి కానీ, అలాగే రీల్స్కి కానీ, షార్ట్స్కి కానీ, ఇలా మనం తీసుకునే యూట్యూబ్లో వీడియోస్కి ప్రతిదానికి కూడా చాలా బెస్ట్గా మంచిగా ఉపయోగపడుతుంది. నా కిచెన్కి అయితే ఎవ్వరి సహాయం లేకుండానే చాలా హ్యాపీగా కిచెన్లో వీడియోస్ చేస్తున్నానండి. ఒకప్పుడు నేను ట్రైపాడ్ లేక చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ వచ్చేదాన్ని. ఎందుకంటే వీడియోస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ట్రైపాడ్ లేకుండా ఎలా వీడియోస్ తీయాలో మీ అందరికీ ఎంత ఇబ్బంది అవుతుందో తెలిసిన విషయమే కదండి. అందుకనే ఈరోజు నేను ట్రైపాడ్ని నాకు ఎలా ఉపయోగపడింది, అలాగే నేను ఎలాంటి ట్రైపాడ్ని తీసుకున్నాను, అలాగే నేను ఎలాంటి బెస్ట్ ఆప్షన్ని ఎంచుకొని స్పీకర్ని కూడా తీసుకున్నాననే విషయాన్ని ఇప్పుడు మా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. చూడండి. ఇప్పుడు ఎలాంటి ట్రైపాడ్ తీసుకున్నాం మేము, ఇది ఎలా యూజ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు మా వారు చెప్తారని చెప్పాను కదండి. తీయండి. ఇవ్వండి ట్రైపాడ్ అండి. ఇది మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అన్నమాట. చాలా బెస్ట్ అయితే బెస్ట్గా ఉందండి. వెనక్కే ఉందమ్మా. వెనక్కే ఉండు. మంచిగా క్లాత్ అయితే మంచిగా వచ్చిందండి. చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా మంచి ప్యాక్ చేశారు. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినండి. మంచిగా చాలా బాగుంది. మంచిగా మనకు ఒక కేసు ఇది కూడా ఇచ్చాడు. చాలా దీనివల్ల కూడా ఇదిగోండి ఇది. ఇప్పుడు దీన్ని ఎట్లా చూడండి, ఫిట్టింగ్ ఎట్లా చేసుకోవాలి అది చూడండి. అట్లా చూపిస్తారనమాట అమ్మవారు. ఇది కెమెరా పెట్టుకోవడానికి అండి. కెమెరా పెట్టుకోవచ్చు. దీన్ని మొబైల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కెమెరా కూడా మనకి మంచిగా ఉపయోగపడుతుంది. చాలా ఎవరు సహాయం అవసరం లేదండి. తలంతరికి తాళ్ళే వాళ్ళ ఒక్కళ్ళే వీడియో తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది 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 ఒకటి. ఇది మొబైల్స్ పెట్టుకోవచ్చు. అడ్డంగా పెట్టుకోవచ్చు, నిలుగు పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి 360 డిగ్రీస్ అండి. ఇది ఏదంటే ఇది ఉంటుంది ఆప్షన్. మనకు ఆప్షను చూడండి. ఇలా ఇది ఉంటుంది. ఇక్కడ ఒక బోల్ట్ ఉంటుందండి. దీనికి తాల్చుకోవటం ఇలా తిప్పుకోవాలి. ఇది టైట్ అవుతుంది. చూడండి. ఇది మనకు వచ్చేసి ఇది మనకి ఇక్కడ కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి కావాల్సిన ట్రయాంగిల్లో పెట్టుకోవచ్చు. ఇట్లా ఇదొకటి ఉంటుంది. చూడు, ఇది మనకి కెమెరా ఎట్లా టైట్ చేయాలి, ఎంత దూరం వెళ్ళాలి అనేది కూడా మనకి దీని ద్వారా మనకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి ఇది మనకి మొబైల్ షార్ట్స్కి ఇట్లా మనం పెట్టుకోవచ్చు అండి.
ఇట్లా షార్ట్స్ కంటే షార్ట్స్కి, ఇట్లా వీడియోస్ కంటే వీడియోస్కి. ఇది ఒక ఆప్షన్ ఇక్కడే ఉంటుందండి. ఇది ఒక స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ టైట్ చేసుకోవటమే. బాగుందండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా చాలా ఇబ్బంది లేకుండా. ఇక నేనుంటేనే వీడియోలు పెడుతుందండి. ఇప్పుడేమో తీసుకుంటే కంటిన్యూగా వీడియోలు తీసుకోవచ్చు. దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఉందండి. ఇది మ్యాక్సిమం 7 feet మట్టికి 3 కింద స్టెప్స్ ఉంటాయండి. 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ 3 స్టెప్ ఇది ఫస్ట్ స్టెప్. ఇది మనకి 3 స్టెప్స్ ఉంటాయి. 3 స్టెప్స్ ఉంటాయి. ఓకే అండి. ఇది కరెక్ట్గా అండి. ఇది చూసారా? ఇది నేను ఫోన్ పెట్టి చూపిస్తాను చూడండి. మీకు ఫోన్ అంటే ఇది వీడియో తీసుకునేది. ఇది వీడియో అంటే మనం బ్లాగ్స్ కానీ కుకింగ్స్ కానీ ఇది ఇలా తీసుకుని నేను మీకు మొబైల్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీనివల్ల ఉపయోగం ఏందని, ఎంత క్లారిటీ వస్తుంది, ఎట్లా ఉంది ఏందని. నేను ఫిట్ చేసుకున్నాను చూడండి. ఇది వీడియోకి. ఇది మనం షార్ట్స్లో తీసుకోవాలంటే ఇట్లా పెట్టాలి. ఇట్లా పెడితే షార్ట్స్కి అంటే అక్కడ లూజు టైట్ వంచుకోవడం అట్లా ఉంటాయా? ఓకే ఓకే. మీకు దానికి సపరేట్గా ఉంటుంది ఇక్కడ చూడండి. ఇది షార్ట్స్కి మనకి ఎంత కావాలి, ఎంత లెంత్ కావాలి, మనం ఎట్లా పెట్టుకోవచ్చు కెమెరా. ఇది ఒకటి ఉంటుందండి ఇక్కడ. ఇది మన సినిమా కెమెరాకి ఉంటుంది కదా, దానికి కూడా ఉంటుంది. ఇక్కడ టైట్ చేసుకోవటానికి, చూడండి ఎట్లా వస్తుందో. ఇట్లా టైట్ చేసుకోవటానికి, లూజ్ చేసుకోవటానికి ఇలా ఉంటుంది. ఈ రాడ్నే మనం టైట్ చేసుకోవచ్చు. వీడియో మనకి కావాల్సినంత ఎంత కావాలో అంత లేస్తుంది, అంత క్లారిటీ, అంత పర్ఫెక్ట్ గా ఉంటది. తర్వాత మనం కుకింగ్స్ వీడియోస్ ఏమైనా తీసుకోవాలంటే వీడియోస్ కి సంబంధించింది ఇలా తీసుకోవాలి. 16:9 ఇట్లా షార్ట్స్ లో తీసుకోవాలంటే 9:16. ఇది ఒకటి అండి. ఇది వీడియోస్ తీసుకునే విధానం. అయితే ఇప్పుడు దీనివల్ల మనకి చాలా ఇక్కడ చూడండి. ఇక్కడ ఇదే రాడ్డు మనకి ఇట్లే ఉంచేసి, రాడ్లు మనకు పైకి కావాలనుకుంటే మనకి ఎంతైనా లేస్తుందండి. చూడండి, కెమెరా ఇంకా పైకి కావాలనుకుంటే కెమెరా వస్తుంది పైకి, ఇలా వస్తుంది. ఇలా మనం ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఈ స్క్రూ కూడా టైట్ చేసుకోవచ్చు. చూడండి ఇది ఒక స్క్రూ అయితే మనకి కెమెరా కిందికి రాదు, ఎట్లా ఉంటుంది సేమ్ ఇలాగనే ఉంటుంది, కదలకుండా ఉంటుందా? మళ్ళీ మనం ఇట్లే ఉంచి తర్వాత ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి. నేను ఇప్పుడు లేపుతా. మనకి 7 feet దాకా వస్తుందండి. ఇది చూసారా? ఇది ఒకటి. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. బటన్ మా 4 క్లిప్పులు క్లోజ్ చేసుకుంటే ఇది ఒకటి వస్తుంది. చూసారా? మొత్తం 3 లేయర్స్ ఉంటాయండి. ఇది ఇంకో లేయర్, ఇంకోటి కూడా తీస్తాను నేను. చూడండి, అక్కడ క్లిప్పులతోటి మనం తీసుకోవచ్చు, మడుచుకోవచ్చు అనమాట. అంతేనా? ఎంత మనకి సైజు కావాలో అంత సైజు అలాగా తీసుకుంటే మనకి వీడియోస్కి చాలా ఉపయోగపడుతుందండి. తర్వాత ఇంకోటి కూడా ఉందండి. అట్లా 3 స్టెప్స్ వస్తాయండి. 3 స్టెప్స్ వస్తాయి. ఓకే, మనకి ఎట్లా అవైలబుల్గా ఉంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఏ రీతిగానైనా సరే మనం కెమెరాని. చూసారండి ఎట్లా ఉందో? ఎంత చూడండి. మనకి చాలా కుకింగ్స్ కానీ వ్యాలెక్స్ కానీ చాలా బెస్ట్గా అండి. చాలా బెస్ట్ ఆప్షన్. ఒక సహారం వల్ల అసలు ఒక్కళ్ళు కూడా అవసరం లేదు, తనంతగా వాళ్ళే వీడియోస్ తీసుకోవచ్చు. చాలా బెస్ట్గా ఉంది. చాలా ప్రోడక్ట్ అయితే చాలా మంచిగా ఉందండి. చాలా నాణ్యతగా ఉంది, చాలా మంచిగా ఉంది. చాలా అండి. ఇది ఎవరి సహాయం లేకుండానే తీసుకోవచ్చు. వీడియోస్ కానీ, వ్లాగ్స్ కానీ, అలాగే షార్ట్స్ కానీ చాలా మనకి ఉపయోగపడుతుందండి. కుకింగ్ చేసుకునే వాళ్ళకి, వ్లాగ్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. నాకు ఈ విధంగా అయితే ఇది యూజ్ అవుతుందండి. ఒకవేళ మీకు కూడా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి మేమైతే ఈ వీడియోని చేయటం జరుగుతుందన్నమాట. చాలా బాగుందండి. ఇది ఇగోండి, ఈ ట్రైపాడ్ డీటెయిల్స్ అయితే ఇది. ఇప్పుడు స్పీకర్ది కూడా చూపిస్తారు మా వారు. చూడండి, ఇగోండి ఇది మైక్ అనమాట, మైక్ బాక్స్. ఇగో ఈ బాక్స్లోనే మనకి మైక్ వస్తుంది అనమాట మనం ఆన్లైన్లో చేసుకున్నప్పుడు. ఇగోండి, ఈ మైక్ కూడా చాలా బాగుందండి. ఇదిగోండి,
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మైక్ అనమాట. ఇట్లా తీసుకోవచ్చు, ఇలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వీడియో చేయడానికి ఏంటంటే ఇంకా ఇది ఉంటుంది కదా, దీన్ని ఇక్కడ ఇవ్వండి. వీడియో చేసేటప్పుడు దీనికి పిన్ మనం కుచ్చేసుకుంటే అప్పుడు వీడియో చేసుకునేటప్పుడు మనకు మైక్ పెట్టుకొని మనం వీడియో చేసుకోవచ్చు. ఈ ట్రైప్యాడ్ కానీ ఈ మైక్ కానీ చాలా చాలా నాకైతే ఉపయోగపడిందండి. నేను ఎవరి సహాయం తీసుకోకుండానే ఇప్పుడు వీడియోస్ అయితే చేయగలుగుతున్నాను. అలాగే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి, అంటే చాలామంది తీసుకొని ఉంటారు. ఒకవేళ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి దీనికి సంబంధించింది. ఒకవేళ చెక్ చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తీసుకోవాలనుకున్న వాళ్ళు. మీకు కరెక్ట్ డీటెయిల్ అయితే ఇస్తాను, లింక్ ఇస్తాను, దాన్ని చెక్ చేయండి. తక్కువ ప్రైస్ అండి, చాలా చాలా తక్కువగా ఉంది, నాణ్యతగా కూడా ఉందన్నమాట. మనం ఎవరినో ఇదిగా చేసి చెప్పట్లేదు, మనకి ఇది యూజ్ అవుతుంది కాబట్టి మన యూట్యూబర్స్ అందరికి కూడా ఇది యూజ్ కావాలని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా ఉపయోగపడిందని చెప్తున్నాను అనమాట. మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సరేనా ఫ్రెండ్స్? మరి నచ్చితే మాత్రం ఈ వీడియో చేసే విధానం, ఈ ట్రైప్యాడ్ కావాలనుకున్న వాళ్ళు, నచ్చిన విధానం, చేసే విధానం అంతా నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కిచెన్ వీడియోస్, వంటల వీడియోస్ కూడా చాలా బాగా చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వంటలను చూడండి, చూసి ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి. అయితే మీరు అసలు నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, నేను ఎట్లా మాట్లాడుతున్నా, అసలు కిచెన్లో నేను మంచిగా చేస్తున్నానా లేదా అనే ఒక విషయాన్ని మాత్రం కామెంట్ ద్వారా తప్పకుండా నాకు తెలియచేయండి. నేను ఇంకెలా చెప్పాలని ఇంప్రూవ్ చేసుకుంటాను. సరేనా ఫ్రెండ్స్? మరి ప్లీజ్ ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఒక్క నిమిషం, ఒక అర నిమిషం మాత్రం మీరు కేటాయించి నాకు ఒక చిన్న మెసేజ్ని పెట్టండి, నేను చాలా సంతోషిస్తానమాట. సరేనా ఫ్రెండ్స్? కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కానీ, మరిన్ని ఇంట్రెస్ట్ ట్రైప్యాడ్స్ అట్లాంటివన్నీ తీసుకున్నప్పుడు నేను బ్లాగ్స్ ద్వారా మీకు ప్రతి డీటెయిల్ కూడా అందిస్తూ ఉంటాను. సరేనా ఫ్రెండ్స్? ఇంతవరకు ఓపిక్గా నా వీడియోని చూసినందుకు చాలా చాలా మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.